దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలండి. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవాలి, అది రూల్. నేను చనిపోను అనే వ్యక్తి ఈ భూప్రపంచంలోనూ లేడండి. కాకపోతే కొన్ని సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. గతంలో చనిపోయిన వారికి ఇప్పుడు బ్రతికున్న వారికి మధ్య వ్యత్యాసం ఏంటంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవాలండి. మనుష్యుడు ప్రాణంతో బ్రతికి ఉన్నాడంటే, చెల్లిస్తూ ఉన్నాడు, తన పనులు తాను చేసుకుంటున్నాడంటే మూడిటి కలయికంటే. పైకి కనిపించే శరీరం ఉంది, ఈ శరీరంలో ప్రాణం ఉన్నది, ఈ శరీరంలోనే ఆత్మ ఉన్నదండి. మూడిటి కలయికే మనం, ప్రాణాత్మ దేహాలన్నమాట. ప్రాణం పోతే ఆత్మ గాలిలో వెళ్ళిపోతుంది, మట్టి ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందండి. ఆత్మకు చావు అనేది లేదండి, శరీరానికి మాత్రమే చావు ఉన్నది. ఈ శరీర మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ ఆత్మ మరణం అనేది కొందరికి మాత్రమే వస్తుంది. ఎవరికి ఆత్మ మరణం వస్తుందంటే, యేసు ప్రభువాన్ని నమ్ముకొనకుండా, ఆయన రక్షకుడని అంగీకరించకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, వారికి ఆత్మ మరణం జరుగుతుంది. ఎవరైతే యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గములో నడుస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ మాటలే యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. చూద్దాము లేఖన భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే, మార్తా, మరియ, లాజర్ అని ముగ్గురు ఉన్నారు కుటుంబీకులు, సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. లాజర్ రోగి అయి చనిపోయాడు, 4 దినాలైంది, సమాధి చేయబడ్డాడు. లాజర్ రోగి అయినప్పుడు యేసుప్రభు వారి కబురు వెళ్ళింది, వేరే ఊరిలో ఉంటే, వేరే చోట. ఆయన వచ్చేసరికి 4 days అయింది, అతను చనిపోయి ఉన్నాడు, 4 రోజులైంది. అప్పుడు మార్తమ్మతో చెప్తున్నాడు దేవుడు, మార్తమ్మ, నీ తమ్ముడు, నీ సోదరుడు చనిపోలేదు, నిద్రపోతున్నాడంటే, అవునాయో, లెగుస్తాడంటే, అవునాయో, పునరుద్ధానం మందు లెగుస్తాడని ఆవిడ చెప్తే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడంట. ఆయన యందు విశ్వాసం ఉంచితే బ్రతికి ఇకెన్నటికి మనం చనిపోము అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మలో మనం బ్రతకాలి. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము. మన అపరాధములను, పాపములను విడిచిపెట్టి యేసు రక్తం చేత మనము కడగబడితే మనం బ్రతుకుతాం. అలా బ్రతికినటువంటి మనము ఇక ఎన్నటికీ చనిపోము, నిత్య జీవం పొందుకుంటాము అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొంది విశ్వాసయాత్రలో ముందుకు నడుస్తున్న విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మీరు ఎన్నటికీ చనిపోరండి. ఇంకా మీరు బాప్తిస్మం పొందుకొనకుండా, యేసు ప్రభు అనేది విశ్వాసం లేకుండా ఈ చర్చికి వెళ్ళి వస్తూ ఉన్న ఓ సహోదరి వీడియో చూస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభు అనేది మీరు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొనండి. అప్పుడు మీరు బ్రతికించబడతారు. అప్పుడు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఇక ఎన్నటికీ మీరు మరణించరు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవానికి వారసులమైనటువంటి మనము ఈ విశ్వాస యాత్రలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆజ్ఞాపించినట్లుగా ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం. తుదకు మనము పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.